పుష్ప పార్ట్ 2 ది రూల్ అంటూ మన ముందుకొచ్చిన డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఆల్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అలానే హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. సుకుమార్ గారు డైరెక్టర్‌గా ఫస్ట్ డెబ్యూట్ మూవీ 'ఆర్య 1' 2004లో 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ 31 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సెకండ్ మూవీ 'జగడం' 2007లో 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ 9 కోట్ల కలెక్షన్స్‌తో ఫ్లాప్‌గా నిలిచింది. థర్డ్ మూవీ 'ఆర్య 2' ఈ మూవీ బడ్జెట్ 21 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద 48 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఫోర్త్ మూవీ నాగ చైతన్య హీరోగా నటించిన 100% లవ్ ఈ మూవీ బడ్జెట్ 15 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన 'వన్ నేనొక్కడినే' ఈ మూవీ బడ్జెట్ 70 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద 62 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది. సిక్స్త్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద 57 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన సెవెంత్ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా నటించిన 'రంగస్థలం' ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద 218 కోట్ల కలెక్షన్లు రాబట్టి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎయిత్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలానే సుక్కు సార్ డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప పార్ట్ 1' ఈ మూవీ 2021లో 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా వరల్డ్ వైడ్‌గా 393.5 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ 'పుష్ప పార్ట్ 2' ఈ మూవీ బడ్జెట్ 450 కోట్లు కాగా వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిద్దనుకుంటున్నారో కామెంట్ చేయండి.